ప్రతి ఒక్కరిని కూడా బ్రతిమలాడుకొని మనం ఈ నియోజకవర్గాన్ని గెలిపించుకోవాలి. ఎవరన్నా చెప్పింది వలస పక్షులని చంద్రబాబు నాయుడు గారు అన్నారా? వలస పక్షి అంటాడా? ఎంతది ఈ నోట్? ఎంత? 500. కొండేపిలో కూడా 500, వేమూరులో కూడా 500 అన్నారు. సంతనోత్తరపాడులో కూడా 500, ఎర్రగొండపాలెంలో కూడా 500. మరి సురేష్ అన్న ఎక్కడికి వెళ్ళినా ఎమ్మెల్యేగా గెలుస్తారని చెప్పేసి మరి డోలు బాల వీరాంజనేయ స్వామి చినిగిన నోటు. ఈ కొండేపి నుంచి పక్కకు పోలేడు, ఇంకో చోటకు పోతే గెలవగలడా? ఇక్కడ కాదు, ఎక్కడికి పోయినా చల్లదని చెప్పేసి మీ అందరికీ చెప్తా ఉన్నాను. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 4 కృష్ణులు 5 కృష్ణులు అన్నారు. అరే నాయన, ఇక్కడ పోటీ ఉంది, 5గురు వేందిరా నాయన, 10 మందిని మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. మీ తెలుగుదేశంలో డిమాండ్ లేదు, మీకు సీట్లు అడిగేవాళ్ళు లేరు. ఆ దిక్కుమాలని నువ్వు ఒక్కడో తప్పితే ఈ కొండేపి నియోజకవర్గానికి తెలుగుదేశానికి ఎవరు లేరు. కాబట్టి లెట్రిల్లు కట్టకుండా దొంగతనం చేశావు. నీరు చెట్టు కింద దొంగతనం చేశాడు డోల బాల వీరాంజనేయ స్వామి. ఈ నియోజకవర్గంలో 6500 పెన్షన్లు వాళ్ళ అధికారంలో రాగానే పేద వర్గాలన్నీ తీసేశాడు. ఏ రకంగా ఈసారి నువ్వు వచ్చి ఓట్లు అడుగుతావు? 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచావు, ఒకసారి ఓడిపోయావు, 3 సార్లు ఓట్లేసి ఈ నియోజకవర్గంలో 15,000 పైచలకు లెటర్లు పేద వర్గాల వాళ్ళవి నువ్వు కాజేసేవే. 15,000 చొప్పున 22 కోట్లు నువ్వు కాజేసేవే. అదేమంటే ఇప్పుడు బయటకు వచ్చి మీ అశోక్ బాబు లేడు కదా, మాకు చేయండి. మీ వెంకయ్య గారు లేరు కదా, మాకు చేయండి. మీకు మీ మనుషులు లేరు కదా, మాకు చేయండి. ఎలా చేస్తారు? నిజాయితీగా నిబద్ధతగా కొండేపి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైనా ఉన్నారంటే అది ఫ్యాను గుర్తు మీద వేస్తారు. అక్కడ ఎవరున్నా వాళ్ళనే గెలిపించుకుంటారు. జగనన్నని చూసే వాళ్ళు ఓటేస్తారని చెప్పేసి చెప్తా ఉన్నా.